ఇలాగ 2014లోన జనరల్‌గా ఉండే నియోజకవర్గంగా ఉండేది జగదీష్ గారున్నారు. 2019 సంబంధించి చిరంజీవులు. వీళ్ళిద్దరి వైఫల్యమే ఇప్పుడు ఆహ్, విజయ్ చంద్రని తీసుకొచ్చిందనుకోవచ్చా? ప్రజలు ఏమైనా అనుకోవచ్చండి. యాక్చువల్ అధిష్టానం ఏం చేసినా చాలా దీర్ఘ ఆలోచనతో, చాలా లోతుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటది. మరి ముఖ్యంగా మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయానికి 2 ఒక్కసారికి 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ప్రతి పిన్ టు పిన్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది రోజు కూడా మా బాబు గారి దగ్గరకొస్తది. అంటే టెక్నాలజీని ఎలా వాడుకోవాలో ఒక ఆయనకంటే ఇంకెవరికీ తెలీదు. డాష్‌బోర్డ్ పెట్టి ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏ నియోజకవర్గంలో ఏమేమి జరుగుతున్నాయి, ఎంతవరకు ఏ పనులు జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ ఏం జరిగాయి, పార్టీ ప్రోగ్రామ్స్ ఏం జరిగాయి, ఈరోజు అక్కడ ఏం జరిగిందనేది పిన్ టు పిన్ తెలుసుకునే వ్యక్తి మా చంద్రబాబు గారు. ఇలా మీరేదైతే ఒక టెక్నాలజీ అన్నారు కదా! హ్మ్. అలాంటి టెక్నాలజీయే మిమ్మల్ని బాబుకి దగ్గర చేసిందంటున్నారు. టెక్నాలజీ అంటే బాబు గారికి కొత్తదనంగా ఎవరైనా చేసినా, ఇన్నోవేట్‌గా చేసినా అప్రిషియేట్ అండి. ఆయనలో ఉన్నది ఏంటంటే ఆయనకి సర్వం తెలుసు. సర్వం తెలిసి ఎవరైనా ఏదైనా చేసినా హీ లైక్ ఇట్. ఇలా టాలెంట్‌ని ఐడెంటిఫై చేయడంలో ఆయనకున్న టాలెంట్. ఏదైనా టాలెంట్ ఐడెంటిఫై చేయడంలో ఆయనకున్న టాలెంటు. సో, ఆయన ఏం చూసారో సో, నేను అదృష్టవంతుడిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఇచ్చిన అతిపెద్ద బాధ్యత నియోజకవర్గాన్ని సరిచేయాలి. ఇంకొక 40 సంవత్సరాలు పార్వతీపురంలో తెలుగుదేశానికి కావాల్సిన పునాదులెయ్యాలి. ఆ 2 బాధ్యతలు ఇచ్చారు. దాన్ని నేను ముందుంచుకున్నాను.